మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించిన ఎస్పీ రోహిత్ రాజ్మా ద్రవ్యాలను దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని కొత్తగూడెంలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. రైల్వే స్టేషన్ నుంచి ప్రకాశం స్టేడియం వరకు జరిగిన ఈ ర్యాలీలో పోలీసులు, ఎక్సైజ్, ఫారెస్ట్ శాఖల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన అవగాహన సదస్సులో పాల్గొన్న జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిమాణాలతో పాటు సైబర్ నేరాలు, మహిళల భద్రత, రోడ్డు భద్రత అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. డ్రగ్స్కు సంబంధించిన సమాచారం ఏదైనా తెలిసిన వెంటనే పోలీసులకు తెలియచేయాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. మీరందరూ కూడా జెండా ఊపి ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం. డిఎస్పీ గారిని కూడా సమాజాన్ని సిద్ధం చేద్దాము. సమాజాన్ని సిద్ధం చేద్దాము. కన్నుల్లా కడుపు పోతకు నువ్వు కారణమవుతున్నా. గంజాయి మన బతుకుల గంట మంపుతాదయో. సూపర్ నైస్, చాలా గట్టి కొడుతున్నారు చప్పట్లు. అలాగే బాయ్స్ ఎక్కువ ఆన్సర్స్ ఇస్తున్నారు ఇక్కడ చక్కగా. థ్యాంక్ యూ. సో ఈ మధ్యన కొంచెం వెనక్కి రండి, కొంచెం జూన్ 26 ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ డే అగేన్స్ట్ డ్రగ్ అబ్యూజ్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ డేగా నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీస్ ఆధ్వర్యంలో ఈ రోజు విద్యార్థులతోటి వివిధ రకాల డిపార్ట్మెంట్స్ తోటి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ర్యాలీ తర్వాత కూడా ఈ డ్రగ్స్ పైన అవగాహన సదస్సులు నిర్మించి దాని రిలేటెడ్ అంటే నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ఏ విధంగా ఉంటాయి డ్రగ్స్ యూజ్ చేయడం వల్ల అనేది కూడా వాళ్ళకు పిల్లలకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. డ్రగ్స్ తో పాటు సొసైటీలో ఉన్న వివిధ రకాల యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏవైతే నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ఇస్తున్నాయో, వెదర్ ఇట్ ఈస్ సైబర్ రిలేటెడ్ అఫెన్సెస్ కావచ్చు, ఉమెన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కావచ్చు, అదేవిధంగా రోడ్ సేఫ్టీ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, ఇవన్నీ కూడా పిల్లలతోటి డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా ఒక మంచి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ సబ్ డివిజన్ పోలీసులు, అదేవిధంగా 6th బెటాలియన్ కమాండెంట్ గారు, డిడబ్ల్యూ మేడం గారు వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ ముఖ్యంగా కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీగా కూడా పాత్రికేయ మిత్రులకి, అదేవిధంగా స్కూల్ కాలేజ్ యాజమాన్లకు కూడా విజ్ఞప్తి ఏంటంటే, ఇటువంటి ఇన్సిడెంట్స్ డ్రగ్ రిలేటెడ్ ఇష్యూస్ మీ కాలేజ్లో మీ స్కూల్లో నోటీస్ అయినప్పుడు వెంటనే లోకల్ పోలీస్కు సమాచారం ఇస్తే వాళ్ళకు కౌన్సిలింగ్ ఇవ్వడం లాంటివి, లేకపోతే డి అడిక్షన్ సెంటర్స్కు పంపించడం లాంటి ఏర్పాట్లు చేసి మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లానే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎటువంటి డ్రగ్ రిలేటెడ్ అబ్యూజ్ లేకుండా చూసుకునే బాధ్యత పోలీసు.